నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మనం ఒక కంట్రీ వెళ్తున్నాం అని చెప్పేసి. బిష్కేక్ అనేది ఈ సిటీ యొక్క క్యాపిటల్ అండ్ కంట్రీ వచ్చేసి కర్గిస్తాన్ అన్నట్టు. చాలా అంటే చాలా నచ్చింది. రావడంతో మంచి హాస్పిటాలిటీ అయితే నాకు కనబడింది. ఎయిర్పోర్ట్లోనైనా సరే కానీ, ఈవెన్ ఫ్లైట్లో కూడా మనము ఈ కంట్రీకి వస్తుంటే ఆ ఫ్లైట్లో ఫ్లై దుబాయ్లో వచ్చాను. అందులో కూడా చాలామంది ఈ దేశానికి చెందిన వాళ్ళే ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది. నేను వెళ్తున్నా అని చెప్పేసరికి నా పక్కన అతను ఇక మనకు కూల్ డ్రింక్స్ అవ్వటి ఇవ్వటి కొనియడం కూడా జరిగింది అన్నట్టు, ప్రేమతోటి మా కంట్రీకి వెళ్తున్నాం అని చెప్పేసి. అండ్ ఈ కంట్రీకి రావాలంటే కొన్ని వీసాస్ అయితే మనకు అవసరం ఉంటాయి అన్నట్టు. ఇండియన్స్కి మనకు ఈ వీసా అయితే ఖచ్చితంగా కావాలి. ఈ వీసా లేకపోతే మాత్రం రావడం కుదరదు. దానికి కర్గిస్తాన్ టూరిజం పోర్టల్ ఉంటుంది. అందులో $50 అనేది $49 పే చేయాలన్నట్టు. జే వీసా అని ఉంటుంది అన్నట్టు. అది ఆ జే వీసా అంటే టూరిస్ట్ వీసా అన్నట్టు. 30 డేస్కి ఉంటుంది అన్నట్టు. సింగిల్ ఎంట్రీ త్వరగానే వస్తుంది. అండ్ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇన్విటేషన్ ఇచ్చే వాళ్ళు ఉండాలన్నట్టు. అంటే ఏదైనా టూరిస్ట్ కంపెనీ నుంచి అన్నా, లేకపోతే ఈ కర్గిస్తాన్లో ఉన్న రెసిడెంట్ అయినా ఎవరైనా ఒకరు మీకైతే ఖచ్చితంగా ఇన్విటేషన్ అనేది పంపించాలి. వాళ్ళ డీటెయిల్స్ అందులో పెట్టాలన్నట్టు. అట్లా అయితేనే మీకు వీసా అనేది వస్తుంది. అండ్ మీ ఫోటో వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. లేకపోతే మళ్ళీ అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రిజెక్ట్ అని కాదు కానీ మళ్ళీ వాళ్ళు ఈమెయిల్ పంపించేసి మీ ఫోటో మళ్ళీ క్రాస్ చెక్ చేయండి అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో ఈరోజు మార్నింగ్ వచ్చాను 6 o'clockకి. రాగానే నా ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇప్పుడు హోటల్కి వచ్చామన్నట్టు. సో చూసారు కదా, ఇదే నా హోటల్. ఇది యాక్చువల్గా ఈ హోటల్లో కూడా చిన్న కిరికిరి జరిగింది. నేను బుక్ చేసుకున్న హోటల్ వేరేది అన్నట్టు. దీని పక్కన ఇంకా నెక్స్ట్ స్ట్రీట్లో ఉంటుంది అన్నట్టు. అది 4 nights $198 అన్నట్టు. అండ్ ఈ హోటల్కి ఎందుకు వచ్చానంటే అది ఆఫ్టర్నూన్ 1 o'clockకి చెక్ ఇన్ ఉంటుంది అన్నట్టు. 1 o'clock మాత్రమే మనం చెక్ ఇన్ అవ్వాలి. బట్ ఇక ఆ హోటల్ ఫుల్ అవ్వడం వలన పాసిబిలిటీ లేదు. అంటే ఆ హోటల్ మిస్టేక్ ఏం కాదులే, కంప్లీట్గా మన మిస్టేక్. అంటే మన మిస్టేక్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఫ్లైట్స్ చూసుకోవాలి కదా. సో త్వరగా వచ్చాను. సో నా ఫ్రెండ్ అక్కడికి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆ హోటల్లో చెక్ చేసాము, కుదరలేదు. సో ఇక ఆల్రెడీ మనం అలసిపోయాము. నిన్న 16 hours లే ఓవర్ దుబాయ్లో రచ్చ ఉన్నది. అలసిపోయాం కాబట్టి ఇక వెంటనే వేరే ఈ హోటల్ కాల్ చేసాం అన్నట్టు. అండ్ ఈ హోటల్ వచ్చేసి సులెక్స్ అన్నట్టు. ఇది చూసారు కదా, ఇది బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ హోటల్కి నేను మార్నింగ్ 7 o'clock నుంచి, అంటే 6 o'clock నుంచి 12 o'clock వరకు తీసుకున్నా. దానికి వీళ్ళు $51 ఛార్జ్ చేశారు అన్నట్టు. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఖర్చులు ఇక్కడ. సో ఇక మన అవసరం కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. రూమ్ బాగానే ఉంది. అండ్ ఈ రూమ్లో అంతా ఇది చాలా చల్లటి ప్రదేశం కదా, ఏసీ కూడా మనం అంత వాడని అవసరం లేదు. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే నాకు దూరంగా కొండలు కనబడుతున్నాయి. ఆ కొండల మీద మంచు కూడా కనబడుతుంది. సో వీలైతే మీకు చూపిస్తా, వీలైతే లాస్ట్ మూమెంట్లో ఒకసారి వీడియోస్ ఫ్లిప్ చేసి మీకు ఆ కొండలు చూపెడితే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ వాష్రూమ్ కూడా అంతా నార్మల్గానే ఉన్న నార్మల్ వాష్రూమ్ లానే ఉంది. హీటర్ ఉంటుంది అండ్ హెయిర్ డ్రైయర్ ఉంది, షాంపూ, కండిషనర్స్, బ్రష్, పేస్ట్ ఇలాంటి ఫెసిలిటీస్ మన నార్మల్ హోటల్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంది అన్నట్టు. అండ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు, చిన్న ఫ్రిడ్జ్ ఉంది. అండ్ టీవీ కూడా ఉంది అన్నట్టు. అండ్ అక్కడ ఒక అల్మారా ఉంది, దాంట్లో ఒక సేఫ్ బాక్స్ కూడా ఉంది, అది కూడా బాగానే ఉంది. అండ్ హోటల్ బయట కూడా చూపెడతా ఒకసారి, అది కూడా కొంచెం బాగా డీసెంట్గా ఉంది అన్నట్టు. అంటే ఇది చిన్న హోటల్, ఇది 3 స్టార్ కూడా అవును కాదు తెలియదు కానీ, బట్ ఏంటంటే డీసెంట్గా ఉంది అన్నట్టు. పెద్ద హోటల్ కాదు ఇది, కొన్ని రూమ్స్ ఉన్నాయి. బట్ సీసీటీవీ కెమెరాస్ అయినా సరే కానీ, ఆ డోర్ లాక్ సిస్టమ్ అయినా సరే కానీ చాలా అంటే చాలా హైగా ఉంది అన్నట్టు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఈ ఛార్జర్ పోర్ట్స్ ఉంటాయి కదా,
దాంతో చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఇది చూడండి, ఇది చార్జర్ పోర్ట్స్ అన్నట్టు. ఇది హోటల్ దగ్గరికి వెళ్ళి నేను రిసెప్షన్ దగ్గర తెచ్చుకున్నాను ఇది. ఎందుకంటే మన ఇక్కడ పని చేయడం పోతే ఇదో పెద్ద తలకాయ నొప్పి అన్నట్టు. ఇప్పుడు దీనికోసం మళ్ళీ నేను రిసెప్షన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా. వీళ్ళ యొక్క సాకెట్స్ ఉంటాయి కదా, అప్డేటెడ్ కావాలి. ఎక్కడ చూసినా అంతే. నేను వచ్చేటప్పుడు చాట్ జీపీటీలో కూడా చూశాను. చాట్ జీపీటీ కూడా కరెక్ట్ చెప్పింది, మీరు ఎక్స్టెన్షన్స్ తీసుకెళ్ళండి, లేకపోతే ఏదైనా అడాప్టర్ తీసుకెళ్ళండి అని. నేను ఇది ట్రై చేశాను, ఇది తీసుకొచ్చాను. బట్ ఇది కూడా ఫెయిల్ అయింది అన్నట్టు. చూడండి, ఎక్కడ చూసినా ఈ సాకెట్స్ అన్నట్టు. ఇది కనబడుతుందా? ఇది ఇల్లు ఉంటాయి అన్నట్టు, ఇలా చిన్నగా ఉంటాయి సాకెట్స్. అంటే ఈ కంట్రీ మొత్తం ఇట్లనే అనుకుంటా. ఇప్పుడు నేను వెళ్ళబోయే హోటల్ కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళే ముందు రిసెప్షన్లో 12 o'clockకి ఇక్కడ చెక్అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ చెక్ ఇన్ అవుతాను అన్నట్టు ఆ హోటల్కి. సో వెళ్ళేటప్పుడు డైరెక్ట్ రిసెప్షన్లోనే ఒక ఛార్జర్ తీసేసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదా. మీకు చెప్పాను కదా కొండలు చూపెడతా అని చెప్పేసి, ఒకసారి చూడండి కొండలు. అండ్ అదిగో కనబడుతున్నాయా, ఎంత బాగుందో. మంచి చూడండి. అద్దరిపోయింది కదా, అద్దరిపోయింది. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, కొందరు పని చేస్తుండ్రు. అదన్నమాట. అండ్ ఇక బెడ్ అంటే 2 బెడ్లు ఇచ్చారన్నట్టు. ఒక కాలు ఇక్కడ, ఒక కాలు ఇక్కడ వేసుకొని వండుకుంటా, అందుకే 2 బెడ్లు ఇచ్చారన్నట్టు. అండ్ దాంతోపాటు కాఫీకి సంబంధించిన కొన్ని ఓటి ఇచ్చారు. అండ్ కొన్ని చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మనకు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకపోయినా తిరుగుతున్నాం. మా అమ్మనేమో ఉన్న కాడ ఉండేవారా, ఒకటే తిరుగుతాం అని చెప్పేసి మా వాళ్ళు. ఏం ఉండం కదా మనం ఉన్న కాడ. సో అది. అండ్ ఇది వచ్చేసి రూమ్ బయట. అది అమ్మ రూమ్ కార్డు తీసుకోలేదు. రూమ్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కథం బయట ఇరుక్కుపోతుంది. అండ్ చిన్న ఉన్నాయి. అండ్ బాగున్న పెయింటింగ్స్, వీళ్ళ యొక్క కల్చర్ పెయింటింగ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఐరన్, అందరికీ ఐరన్ తీసుకోవాలి. మనది కూడా అంతే. కొత్త షర్ట్ మొత్తం మడతలు ఉంది, జర్నీ చేసి. సో ఇది చిన్న బాల్కనీ అన్నట్టు. ఇక్కడ స్మోకింగ్ చేసుకోనికి, అక్కడ స్మోకింగ్ చేసుకుంటూ అక్కడ బిన్ను పెట్టిళ్ళు. అక్కడ ఇంకొకటి ఉంది బాల్కనీ, చూడండి. ఆ బాల్కనీ కూడా స్మోకింగ్కే. బట్ లొకేషన్ మాత్రం వదిలిపోయింది. నాకు ఈ ఇల్లు ఉంది చూడండి, ఇల్లు కన్స్ట్రక్షన్ భలే నచ్చింది. ఆ పెయింటింగా లేకపోతే అది ఆ మెటీరియల్, ఆ పెంకులు అర్థం కావట్లేదు, కానీ నచ్చింది నాకు. అండ్ వాతావరణం మాత్రం చాలా కామ్గా, చల్లగా కూడా లేదు, కానీ పర్లేదు, బాగానే ఉంది. మన ఇండియాలో ఉన్న వెదరే ఉంది. బట్ డిసెంబర్ జనవరిలో మాత్రం చలి ఓ రేంజ్లో ఉంటుంది అన్నట్టు. మైనస్లోకి వెళ్ళిపోద్ది. ఈ కర్గిస్తాన్లో ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోతారు అన్నట్టు ఆ చలి, అట్లుంటుంది. సో ఇప్పటివరకు అయితే అంత పాజిటివ్గానే జరిగింది, ఎలాంటి నెగిటివ్ ఏం లేదు, అంత బాగానే అనిపించింది. సో చూద్దాం, ముందు ఒక 4 days అయితే ప్లాన్ చేసా. 4 days తర్వాత ఎటు వెళ్దాం తెలియదు. ఇక 4 days తర్వాత ఎటు వెళ్దామో తెలియదు, చూద్దాం ఎటు వెళ్దామో. చూడండి, బిల్డింగ్ కూడా పెద్దగా ఉన్నాయి, బాగానే ఉంది. రూమ్కి వెళ్దాం, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఎట్లుందో చూద్దాం. సో మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ మాత్రం భలే నచ్చింది. ఆ ఒక క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అన్నట్టు. దాని తర్వాత ఇక నా ఫ్రెండ్ వచ్చారన్నట్టు. నా ఫ్రెండ్ తోటి కొంతసేపు సిటీ అయితే చూశాను. అండ్ ఎక్కువసేపు ఏం లేను బయట, కాసేపే కొంచెం నైట్ టైంలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను. దాంతో ఒక జాయింట్ వీల్ ఎక్కి ఆ సిటీ అయితే చూశాను, బాగా నచ్చింది. సో తర్వాత నెక్స్ట్ డే చాలా అంటే చాలా మంచి ప్లేసెస్కి వెళ్ళాను. కర్గిస్తాన్లో ద టాప్ టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ వెళ్ళాను అన్నట్టు.
సో ఆ వీడియోస్ అనేది నెక్స్ట్ వచ్చే దాంట్లో పెడతాను. సో ఖచ్చితంగా ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.